షుగర్ రివర్స్ అయిన తర్వాత మళ్ళీ టాబ్లెట్స్ వేసుకోవాలనా? చెప్తా వినండి. అయితే షుగర్ రివర్స్ అనే పదం వాడకూడదు. ఎందుకంటే రివర్స్ అంటే మొత్తానికే తగ్గిపోయిందని దాని అర్థం. దాని ప్లేస్‌లో రెమిషన్ అనే పదం వాడాలన్నమాట. అయితే మరి టాబ్లెట్స్ వేసుకోవాలనా? వద్దా? అంటే అవసరం లేదు. ఒకవేళ మీ షుగర్ గనుక మంచిగా కంట్రోల్‌లో ఉండి, హెచ్‌బీ1సీ కూడా నార్మల్ లెవెల్స్‌లో ఉండి, టాబ్లెట్స్ తోటి కూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటే, మీ డాక్టర్ సజెషన్ తీసుకున్న తర్వాత మీ డాక్టర్ కూడా ఆపేయమని చెప్తే, అప్పుడు మీరు షుగర్ టాబ్లెట్ అనేది ఆపేసేయొచ్చు. అది ఎప్పటి వరకు మీరు ఆపొచ్చంటే, ఎప్పటి వరకైతే మీరు మంచిగా రెగ్యులర్‌గా హెల్తీ డయాబెటిక్ డైట్ తీసుకుంటారో అండ్ అదే కాకుండా రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఇవి ఫాలో అయినంత వరకు ఏంటి, మీ షుగర్ కూడా మంచిగా కంట్రోల్‌లో ఉంటుంది. అండ్ మీకు టాబ్లెట్ కూడా ఏం అవసరం పడదు. ఒకవేళ మీరు సరిగ్గా డైట్ ఫాలో అవ్వకపోయినా, రెగ్యులర్ ఎక్సర్‌సైజ్ చేయకపోయినా, వెయిట్ కంట్రోల్‌లో ఉంచుకోకపోయినా అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వకపోయినా కూడా మీకు మళ్ళీ షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మళ్ళీ టాబ్లెట్స్ వాడే అవసరం కూడా పడుతుంది. సో, అందుకోసమే మీరు ఎన్ని రోజులైతే ఇవి మంచిగా ప్రికాషన్స్ ఫాలో అయితారో అన్ని రోజుల వరకు టాబ్లెట్స్ కూడా ఏం అవసరం పడదు. అర్థమైంది గదా! మరి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.